భారత జట్టు గెలుపులో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఒకటి లాస్ట్ మ్యాచ్ పూర్తి సాధికారికంగా ఆడింది. బ్యాటింగ్‌లో దుమ్ము రేపొదిలిపెట్టడం. ఇంతవరకు వరుస వైఫల్యాలతో ఉన్నటువంటి అభిషేక్ శర్మ 18 బంతుల్లో 50, 22 బంతుల్లో 52 రన్స్ చేసి పడేయడం ఒక ఎత్తైతే, రెండో పక్కన సంజు శాంసన్ వరుసగా త్రిబుల్ హ్యాట్రిక్ చేయటం. సెంచరీ కోసం వెయిట్ చేస్తే జిడ్డులాగా కూర్చోకుండా చితక బాది ఆ పైన ఆ బాదుల్లోనే వెళ్ళడం. ఇషాన్ కిషన్ ఆ దూకుడిని కొనసాగించడం. చివరిలో శివన్ దుబే అద్భుతమైనటువంటి ఆట. అయితే మధ్యలో హార్దిక్ పాండ్యా ఆశించినంత ఆడకపోవడం వలన, లేకపోతే 300 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓవరాల్‌గా వరల్డ్ కప్ ఫైనల్స్‌లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి జట్టు ఒక ఎత్తైతే, రెండవది బూమ్రా స్పెల్ అద్భుతమైనటువంటి స్పెల్. బౌలింగ్‌లో వికెట్ అని బాంబుల్లా తీసి అవతల పడే అక్షర్ పటేలును బూమ్రా కలిసి ఒక ఎత్తు. సరే, ఇదంతా ఎలాగూ మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ప్లస్ పత్రికల్లోనే వచ్చింది. ఇవి కాకుండా ఇంకో కొన్ని విశేషాలున్నాయి. ఏంటయ్యా అంటే, అహ్మదాబాద్ స్టేడియం గురించి తప్పుడు ప్రచారాలు చాలా రోజుల నుండి చేస్తూ వచ్చారు. వరల్డ్ కప్ ఫైనల్స్ 2023లో ఓడిపోవడంతో దాన్ని ఒక ఐరన్ లెగ్ అని ముద్రేశారు. ఇప్పుడు అది గోల్డెన్ లెగ్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే న్యూజిలాండ్ లాంటి జట్టు వరుసబెట్టి చితకబాదొచ్చినటువంటి న్యూజిలాండ్ జట్టుని నిలబెట్టి కొట్టి, అది 96 పరుగుల తేడాతో అనేటప్పటికి రికార్డులు బద్దలైపోయినాయి. అది దాని మీద జరిగిన ప్రచారం మోడీ మీద ద్వేషంతో, దేశం మీద ద్వేషంగా, క్రికెట్ మీద ద్వేషంగా కూడా మారింది కాస్త పక్కలేదు. ఇంకోటి సంజు శాంసన్ని ఆ మధ్యన అతను ప్రభు దయ వలన నేను గెలిచాను అన్నప్పుడు, హిందువు సంబంధించి అంటే దేవుడిని ప్రార్థించినప్పుడు, క్రైస్తవ పద్ధతిలో ప్రార్థించినప్పుడు హిందువులకు కొంతమంది తప్పుడుగా ప్రచారం చేసినప్పుడు అప్పటి నుండి క్రిస్టియన్స్‌కి, హిందూస్‌కి ఒక సోషల్ మీడియా వార్ నడిచింది. నిన్న రాత్రి హిందువులు అతన్ని అభినందిస్తానే పోస్ట్ పెట్టారు. తద్వారా ఇక్కడ అదే సందర్భంలో కొంతమంది క్రిస్టియన్స్, ముస్లింలు లేకపోతే నాస్తిక హేతువాదులు రెచ్చగొట్టే పని చేశారు హిందువులను. కానీ నిన్న ఆ ట్రాప్‌లో పడలేదు. ప్రతి హిందువు కూడా సంజు శాంసన్ అభినందించారే తప్పించలేదు. కొంతమంది అప్పుడు కట్టర్లు చేసిన తప్పుని ఈ దఫా సరిదిద్దారు. సంజు శాంసన్ ఒక భారత క్రీడాకారుడిగా చూశారు తప్పించి మతం కోణంలో చూడకుండా ఒక ఆస్పెక్ట్. అతను అద్భుతమైన విజయం సాధించాడు. అదే సందర్భంలో ఇందులో కుల మతాల ప్రస్తావన తీసుకురావాలన్నటువంటి ఆ సదరు గ్రూపుల యొక్క ప్రయత్నం విఫలమైంది. ఇంకొక విచిత్రం ఏంటంటే, పాకిస్తాన్‌లో మాత్రం దీని మీద ఏమీ మాట్లాడలేదు. అసలు పాకిస్తాన్ జట్టు ఫైనల్స్‌కి రాకపోవడం అన్నటువంటిది ఒక పెద్ద మైనస్. సెమీఫైనల్స్ దగ్గర దెబ్బతింటం అన్నటువంటిది ఒక పెద్ద మైనస్ అయితే, చివరికి నిన్న ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ ఇక్కడ పోనీ పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకున్నారంటే అర్థం ఉంది. కానీ మనం నిన్న న్యూజిలాండ్ మీద గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్‌లో సంబరాలు జరగడం అన్నటువంటిది ఒక గొప్ప విశేషమైనటువంటి అంశం. వాస్తవంగా ఈ మ్యాచ్‌లలో మొదట్లో ఆటలో ఎవరో ఒకళ్ళ వల్ల గెలుస్తూ వచ్చాం గానీ సమిష్టి విజయం సాధ్యం కాలేదు. నిన్న మాత్రం సమిష్టి విజయం సాధ్యమైంది.